అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓ పక్క వర్షాలు కురుస్తున్నాయి, ఓ పక్క మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలపైన కూడా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కూడా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా వర్షాల కాలంలో కూడా ఎలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి, ప్రజలు ఎలాంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకొస్తున్న అంశాలపైన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. వర్షాలు పడుతున్నాయి, మున్సిపాలిటీలో ఎలాంటి సమస్యలు ప్రజలు నీ దృష్టికి తీసుకొస్తున్నారు? గతం అంటే వర్షాకాలం కంటే ముందస్తు చర్యగా మేము వర్షాకాలం వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనే సమస్యలను మేము గత 10 సంవత్సరాలుగా పూర్తి అనుభవం, పూర్తి ఆలోచన ఉంది. కాబట్టి ఏదైతే కాలువలు తూములు ఏదైతుందో తూములన్నీ కూడా క్లీన్ చేయించడము, ఏదైతే కాలువలను క్లీన్ చేయించడము, డీషెల్టింగ్ పెట్టించడం. ఎక్కడ కూడా ఫ్లడ్స్ వస్తే గతంలో వస్తే చాలా దగ్గర కూడా సమస్యలు ఉండేవి. రామాయబోలి లోతట్టి ప్రాంతాలు మొత్తం కూడా ఇబ్బందిగా కలిగేది. బీకే రెడ్డి కాలనీ కానీ, నాగిరెడ్డి కాలనీ కానీ, రామాయబౌలి కానీ, ఈ ఎర్రకుంట నుంచి వస్తే ఈ గోల్ మజిద్ సైడ్ కానీ, చాలా వైనగ టాకీస్ ఏరియాలో కానీ చాలా దగ్గర కూడా ఇబ్బందులు ఉండేవి. అలాంటి ఇబ్బందులు ఎక్కడ కూడా రాకుండా న్యూ టౌన్ అక్కడ కూడా ఇబ్బంది కలిగేది. అలాంటి ఇబ్బందులు ఎక్కడ రాకుండా ముఖ్యంగా శివశక్తి నగర్, భగీరథ కాలనీ సైడ్ కూడా ఇబ్బంది కలిగేది. అవన్నీ రాకుండా ముందస్తు చర్యగా బిఫోరే 2 months నుంచి కూడా దాదాపు 2 నెలల నుంచి కూడా వర్క్స్ నడుస్తున్నాయి. ఎక్కడ కూడా నీళ్ళు వచ్చినా ఇళ్ళకి పోకుండా, ప్రజలు ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా ముంపుకు గురి కాకుండా, ఇబ్బంది పడకుండా ముందస్తుగానే మేము దాన్ని చూసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దాన్ని కార్యక్రమాలు చూసినాం, మేము పనిచేయడం జరిగింది. రైట్. ముఖ్యంగా అంటే వర్షాకాలంలో కూడా కొన్ని విలీన గ్రామాలు ఉన్నాయి మున్సిపాలిటీకి సంబంధించినవి. కొన్ని సీసీ రోడ్లు లేక ఈ వర్షాకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు ఎట్లాంటి చెప్పబోతున్న వాళ్ళకి? మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో చాలా దగ్గర సమస్యలు ఉన్నాయి. ఎక్కడ చూసినా రోజు దాదాపుగా 5 వార్డులు తిరుగుతున్నాం మేము రోజు. ఈ రోజు వరకు కూడా దాదాపుగా అసలు ఎక్కడ చూసినా ఎక్కడ సమస్యలు ఎక్కడ లోకల్ ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ కూడా లేవు. పైన రోడ్స్ ఎక్కడ ఈ చౌరస్తాలలో, ఈ మెయిన్ రోడ్లలో కూడా జంక్షన్లు మాత్రమే బాగా సుందరంగా ఉన్నాయి. కానీ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరు కూడా ఇంటర్నల్ రోడ్స్ చేయలేదు. ముఖ్యంగా కూడా ఇప్పుడు ఇంటర్నల్ రోడ్స్ చేసింటే ఈరోజు ఇలాంటి ఇబ్బందులు లేకుంటుండే. చాలా దగ్గర ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి. చాలా ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని వందల కోట్లు వచ్చినా మహబూబ్నగర్ సరిపోని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ విలీన గ్రామ పంచాయతీలు ఏదైతే 10 ఉన్నాయో ఆ 10 గ్రామ పంచాయతీలో కూడా చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైన్ సమస్యలు కానీ, ఏదైతే రోడ్ల సమస్యలు, సీసీ రోడ్లు కానీ, డ్రైన్ల సమస్యలు చాలా ఎక్కువగా ఉంది. తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఒక 37 కోట్లు మొన్న వచ్చినాయి. ఇంకా వేరే ఫండ్స్ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ సమస్యలన్నీ కూడా మేము ఇప్పుడు వెళ్ళి కూడా సమస్యను పరిష్కరించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. రైట్. ముఖ్యంగా మీరు చైర్మన్ అయిన తర్వాత మేజర్గా మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు తీర్చారా ఏమన్నా? ఇప్పుడు గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు మనం పని చేయాలి. మనం ఎప్పటికైనా వెళ్ళి సమస్యనైనా చూస్తే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా వరకు ఏదున్నా కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా కొన్ని వర్క్స్ కొన్ని చూసిన వర్క్లలో దాదాపుగా 50% వర్క్స్ కూడా మేము పెట్టినాం. ఆ టెండర్ కావడానికి కూడా ఉంది. ఆ టెండర్ అయితే కూడా ఖచ్చితంగా వర్క్ స్టార్ట్ కావడానికి రెడీగా ఉంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు పడుతున్నాయి, రోడ్లు బురదమయం అయిపోయినాయి. అక్కడక్కడ ఆ సీసీ రోడ్లన్నీ ప్యాచెస్ కానీ, బీటీ రోడ్లన్నీ ప్యాచెస్ కూడా కొంత మెయింటెనెన్స్ కింద అంతా వెట్ మిక్స్ చేయడం కానీ, దాదాపుగా అన్ని వార్డులలో కూడా ఎక్కడ సమస్యలు లేకుండా కూడా మేము చూస్తున్నాం. ఈ టెండర్ ప్రాసెస్ పెట్టినాం. ఈ టెండర్ ప్రాసెస్ 1 month 15 days to 1 monthలో ఉంది. అలాగే ఇప్పుడు ఈ కాలువలు ఏవైతుందో, ముఖ్యంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఏదైతుందో, ముఖ్యంగా దాదాపుగా 7 నుంచి దాదాపు 10 కోట్ల వర్క్స్ వరకు కూడా ఇప్పుడు దాదాపుగా ఎక్కడ నుంచి ఢిల్లీ ఒలింపిక్ స్కూల్ దగ్గర పెట్టినాం. అక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఈ బీకే రెడ్డి కాలనీలో ఒకటి పెట్టినాం. మళ్ళీ ఇక్కడ గోల్ మజిద్ దగ్గర దాదాపుగా రైజా మజిద్ టు గోల్ మజిద్ ఆ ఏరియా కూడా దాదాపుగా ఒక 3 crores పెట్టినాం. ఫాతిమా స్కూల్ సైడ్ ఒక 2 crores. అంటే నిజంగా అవసరం ఉండి ఇళ్ళకి నీళ్ళు పోకుండా ఉండే దగ్గర కూడా చాలా ప్లేస్లలో కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, పెద్ద వాటర్ డ్రైన్స్ పెట్టి దాన్ని సమస్యను తీర్చడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ముఖ్యంగా వర్షాకాలంలో మీరు ప్రజలకు ఏం సూచనలు చేయబోతున్నారు? అంటే వర్షాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? వర్షాకాలంలో ముఖ్యంగా సీజనల్ వ్యాధులు, ఏదైతే ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఈ దోమలు కానీ ఇవన్నీ ఈగల నుండి కూడా చాలా దగ్గర కూడా మనకు ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందస్తు చర్యగా ఈవినింగ్ టైమ్స్ మేము ఫాగింగ్ చేయిస్తూ ఉన్నాం. అలాగే లార్వా ఇదంతా రాకుండా కూడా దాన్ని కూడా కొంత అక్కడ కూడా మేము చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సింది. మనం అందరం మహబూబ్నగర్ పట్టణ ప్రజలందరం కూడా చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, మనం ఎక్కడ పడితే అక్కడ వచ్చే అవన్నీ తీసుకోకుండా, అంటే ఈగలు ఎక్కడ కూడా ఇళ్ళల్లో లేకుండా చూసుకోవాలి.
మనకు ఈ అంటువ్యాధులు ప్రబలకుండా మనం అందరం కూడా అంటే ఇండ్లు పరిసరాలు మొత్తం శుభ్రంగా ఉంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంలో ఒక కార్యక్రమం కూడా మనం పెట్టాం డ్రై డే ఫ్రైడే అని ఒకటి ఉంది. వీక్లీ వన్స్ కూడా దాని విషయంలో కూడా అందరూ వార్డ్ ఆఫీసర్స్ కానీ అక్కడ సంబంధించిన అందరూ కూడా శానిటేషన్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా క్లీన్గా ఉంచడానికి వాళ్ళ పరిసరాలను మంచిగా చూసుకుంటే వాళ్ళకి ఎలాంటి రోగాలు రావు, అలాగే ఈగలు కానీ దోమలు కానీ ఏవి కూడా లేకుండా ఉండి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా అందరం ముందుకు పోతా ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తమైన కూడా వర్షాకాలంలో కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఏదైతే లోతోటి ప్రాంతాలను ముఖ్యంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి 30 కోట్ల తోటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా ఆ పనులు చేయలేకపోయారు. నేను చైర్మన్ తర్వాత ఈ పనులు మొదలు పెట్టాము. వర్షాకాలంలో కూడా ఎలాంటి లోతోటి ప్రాంతాలకు నీరు పోకుండా జాగ్రత్త చేశాము. ముందే 2 నెలల ముందే ఈ పనులు ప్రారంభించాం కాబట్టి వర్షాకాలంలో కూడా మహబూబ్నగర్ పట్టణంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ప్రజలు వర్షాకాలంలో కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.